అయితే ఒక పాయింట్ సభలో మాట్లాడే విధానం గురించి సభలో ఎంత చక్కగా ప్రతిపక్షం మాట్లాడినప్పుడు అధికార పక్షం రిసీవ్ చేసుకుంటుందన్న దాని గురించి కాకతాళీయంగా జరిగింది. 2-3 రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన 2-3 రోజుల క్రితం కోడ్ చేశారు దీన్ని. కనుమూరి బాపిరాజు అంటే వీళ్ళ స్వయాన బాబాయ్ చిన్నాన్నగారు మాట్లాడితే పెద్ద రామారావు గారు కానీ అవును రఘురామకృష్ణరాజు గారు బాపిరాజు గారు వ్యతిరేకంగా మాట్లాడారు. మంచి వ్యక్తి. ప్రతిపక్షంలో ఆయన కనుమూరి బాపిరాజు గారు కాంగ్రెస్కి దీనికి పచ్చగడ్డ వేస్తే మండుద్ది. మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి సభానాయకుడు హోదాలో ఎన్టీ రామారావు గారు లేచి ఆయన మా మీద వ్యతిరేకంగా మాట్లాడారు. వారి నాన్నగారి దగ్గర మేము భోజనం చేశాం, ఆతిథ్యం మేము స్వీకరించాం, వారిని నేమనను అంటే అంత సహృదయం. వెంటనే కనుమూరి బాపిరాజు గారు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టొచ్చారు. అంత నేను ఎక్స్పెక్ట్ పిలువు మోడీ గారు అక్కడ వాజ్పేయి గారు. అయితే నేనేమంటున్నానంటే ఈ రోజు అధికార పార్టీ ఇదే టాపిక్ మాట్లాడుతున్నా. ఈ రోజు అధికారంలో కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో. బాలకృష్ణ అలా మాట్లాడారు. అధికార పార్టీగా ఉండి అధికార పార్టీ సభ్యుడిగా ఉండి అన్న ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తున్న బీజేపీ ఆయన మీద మాట్లాడారు. ఫస్ట్ ఈ ఇష్యూ మీద చిరంజీవి ఇష్యూ మీద మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అదే సభలో మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్ కూర్చున్నారు. ఆయన్ని సైకో అనటం, తండ్రి లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తి, అది అభ్యంతరకరంగా ఉంది. గాడు అనటం చాలా అభ్యంతరకరం. ఇంత ఫస్ట్ మన డిస్కషన్ మొదలుపెట్టిన ఫస్ట్ కూడా చెప్పాను ఆ మాట. మాజీ ముఖ్యమంత్రి గారిని అన్న ఇంకెవరినన్నా కూడా తప్పే అంటున్నాను నేను. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2-3 కొమ్ములే ఉండవు కదా. కానీ ఒక సభా సాంప్రదాయాలు పాటించడం పార్లమెంటరీ వ్యవస్థ. కానీ అసలు పిల్లల్ని వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు చూడొద్దండి, పాడైపోతారు, బూతులు తిట్టుకున్నారు. ఎంతకన్నా బూతులు వచ్చినాయండి. ఇది ఇంతకుముందు చాలా అసహ్యంగా ఇంతకుముందు కూడా బూతులు తిట్టుకుంటాం. ఎంత దారుణంగా జరిగింది తెలుసుగా మీకు. గతంలో ముఖ్యమంత్రిని కూడా కాదు, ముఖ్యమంత్రి సభలో ఉండగానే ముఖ్యమంత్రిని కూడా గతంలో జరిగిన దానికి ఎలక్షన్ల ముందు అలా మాట్లాడారు అని చెప్పే వాళ్ళు తప్పు అని చెప్పి వాళ్ళకి 11 సీట్లే వచ్చినాయి అందుకని అని చెప్పారు. మరి వీరు వచ్చినప్పుడు దీన్ని అదే కంటిన్యూ చేస్తాం కరెక్ట్ కాదు. అసెంబ్లీలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా జరిగింది ఇది. ఇప్పుడు కాదు, ఆయన అసెంబ్లీ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉండగా నేను ఒకటి చెప్తానండి. మనం మాట్లాడుకుంటున్నాం, భారతిరెడ్డి గారి మీద ఎన్ని పోస్టర్లు వేశారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారి సతీమణి అంటే బాలకృష్ణ గారి సిస్టరు, సినిమాలు బాలకృష్ణ గారి సిస్టరు, తర్వాత ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె. ఆవిడ్ని పరోక్షంగా ఇప్పుడు ఏమన్నారు, వీడియోలు పెట్టని అంటున్నారు, మళ్ళీ అవమానిస్తామండి. వాళ్ళ అడిగేవాళ్ళు బుద్ధి ఉంది వాళ్ళకి. ఎంత మీరు చెల్లించలేదా? ఈయన ఎక్కి జీవితం నాకు తెలియదు ఎప్పుడు ఎక్కి ఏడ్చిన విషయం. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా చేశారు కానీ తెలియదు. కానీ వాళ్ళ అమ్మగారు నాన్న పొంటి కూడా స్పందించారు. అంత మామూలుగా ధైర్యం ఎక్కి దాన్ని బట్టి ట్రోలింగ్ చేస్తే ఒక భార్యని తన క్యారెక్టర్ని ఆన్లైన్ ఇంకొక అబ్బాయిని ఇంకొక ఆయన కలిసి ఫోటోలు వేసి కొడుకుని పెడితే కడుపు మండిపోదండి. కొడుకు అది ఇప్పుడు ఖండించడం ఎవరు ఖండించారండి అప్పుడు? నాకు చెప్పండి ఒకసారి. ఏది వివరణ రాసి నేను అడుగుతున్నానండి. బాలకృష్ణ గారు బయట లేట్ అయిందని వివరణ రాసి ఎవరు ఖండించారండి లేట్గా? నేను అడుగుతున్నాను, చెప్పండి మీరు. అంటే తోటి సినిమా నటుడి సిస్టరు, ఒక సినిమా నటుడి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, సినిమా నటుడు అనండి. ఒక సినిమా నటుడు కుమార్తెని, ఒక కేంద్ర మంత్రి సిస్టర్ని, ఒక రాష్ట్ర మంత్రి చెప్తున్నాను ప్రతిపక్ష నాయకుడి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు అంత ఎండైట్ ఏమన్నప్పుడు అడుగుతున్నారు ఏమన్నారు చెప్పండి అంటే 10 సార్లు చెప్పించుకోవాలి ఆనందం వీళ్ళకి. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు జగన్ గారిని కుటుంబపరంగా ఒక బూతు మాట అన్నప్పుడు చాలా తీవ్రంగా ఖండించాను. తర్వాత ఆయన సవరించుకున్నాడు, వేరే సంగతి. ఎవరన్నా సరే సిగ్గు లజ్జ లేని వాళ్ళు. ఒక మగతనం అంటే ఏంటంటే అక్కడ కూర్చుని ఆడాళ్ళ పేరుతో తిడతాం మొగతనం అండి. సిగ్గు లేకుండా కింద కామెంట్స్ పెడతారు కదా, వీళ్ళ పెంపకాలు ఉన్నాయి కదా, వీళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకాలు సరిగ్గా వీళ్ళన్నీ కూడా వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి పూర్వీకులకి చెందుతాయి. ఇప్పుడు పెన్ను పేపర్ ఉందని చెప్పి కామెంట్స్ పెడతారు చూస్తారు బ్యాచ్లు, ఏది సంస్కారయుతంగా కాకుండా ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకే చెందుతాయి. ఇంకోటి ఆఫ్ ద రికార్డు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆఫ్ ద రికార్డు. ఆయన ఆంతరంగికంగా పార్టీ వ్యక్తులతో మాట్లాడి ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వైసీపీకి లబ్ధి చేకూర్చే కొంతమంది టీడీపీ వాళ్ళు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు గాలికి కదిలే కాగితం కాదు, గాలి దిశను మార్చే వృక్షం, మహావృక్షం
అని ఆయన చేశారు. 14, 19, 24 ఇది ప్రతి ఎన్నికల్లోనూ తేలిన వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు స్వయాన ఆఫ్ ద రికార్డ్ అన్నమాట. వ్యక్తిగత ఎజెండా, మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యల. రెండోది బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్. ఇది అఫీషియల్ గా వచ్చింది. ఇది అఫీషియల్ కాదు, ఇది తెలియదు కానీ పితాని బూర్ల ఆంజనేయుల పైన అసహనం. పిసిబి చైర్మన్ బోండా ఉమ ఆరోపణలపై ఆగ్రహం. ఇవాళ పత్రికలోనే సాక్షి గాని వచ్చాయి. కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం. ఏమండి మీరు ఏదో ఎవరో రాసిన దాని మీద మనం ఎలా మాట్లాడతాం? పత్రికల్లో కనీసం వచ్చింది, పత్రికల్లో వచ్చింది లేదు, నేను చూశాను కొన్ని పత్రికల్లో వచ్చింది. ఇది ఓకే అండి, ఇది వాళ్ళిద్దరం మాట్లాడిన దాన్ని ఎవరో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని పొలిటికల్గా తీసుకున్నాను. అసలు సంబంధం లేని ఒక ప్రొఫెసర్ గారు కూడా వచ్చి దీంట్లో చొరబడి ఆయన అన్న మాటలు అన్నట్టు రెచ్చగొట్టేసి జనసేనని రెచ్చగొట్టి ఏం చేస్తున్నాడు అన్నయ్యనంటే తమ్ముడు ఏం చేస్తున్నాడు ఆయన బాధ. అసలు తమ్ముడే ప్రొఫెసర్ మెన్షన్ చేయొచ్చు కదా మీరు. ఆయన పబ్లిక్ గానే అన్నారు కదా. ఎవరు? ఏ ప్రొఫెసర్ మీరు మెన్షన్ చేయొచ్చు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, బికాజ్ ఆయన అభ్యుదయవాదిగా గౌరవం ఉంది. ఆయన అసలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం కాదు, ఆ విధంగా మాట్లాడారంటే అది రెచ్చగొట్టినట్టు నేను డౌట్ పడ్డాను కాబట్టి ఆగానండి. మీకు ఆయనే మాట్లాడారు. ఇదే ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగంటే మళ్ళీ వాయిస్ని అయితే చేయలేరు కదా. వాయిస్ని అయితే చేయొచ్చు, 100% చేయొచ్చు. ఏమి మీకు ప్రముఖ ఛానల్లో కూర్చొనే మాట్లాడారు కదా. అది కాదు, యాంకర్ని చేయాలి, లోగోను చేయాలి, అన్ని కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అందరు లేచి కొట్టు ఏం కావాలి? అసలు ఏం మాట్లాడారు ఆయన? ఇప్పుడు అన్నారు లేదు, ఇప్పుడు అదేదో సినిమాలోనండి మన ఎవరు ఏవిఎస్ను బ్రహ్మానందం గారు ఎవరు ఉంటారు కదా, గుడ్ ఏదో కావలించుకున్నానని చెప్తే 100 సార్లు చెప్తే ఇంకా గొడవ అయిపోయినట్టు. అసలు చిన్న ఇష్యూ దాన్ని పట్టుకుని ఇంకా అవమానం చేయటం ఇదేనికండి? చిరంజీవి గారు ఎవరిని నేను ఒప్పించడానికి ఇష్టపడరు. సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీ హీ ఈస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.